మీ అందరికీ చెప్తూ ఉంటారు కదా, వాక్యం చదవండి చదవండి చదవండి, వాక్యం చదవండి అని చెప్తూ ఉంటారు కదా. మరి ఎంతమంది వాక్యం చదువుతున్నారు? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఎంతమంది చదువుతున్నారో వాళ్ళు చేతులెత్తి చూపించండి. దేవుని వాక్యాన్ని గట్టిగా పైకి ఎత్తి చూపించాలి. ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతున్నారో చేతులెత్తి చూపించాలి. ఎవరు చదవడంలా? నువ్వు చదువుతున్నావునా? అది రాకపోయినా ఆయన చదువుతున్నాడు, వచ్చిన వాళ్ళు చదవడంలా. చదువు రాకపోయినా చదువుతున్నాడు ఆయన. కూర్చో. చదువు రాకపోయినా వచ్చి రాక 4 పదాలు చదువుతున్నాడు. చదువు వచ్చిన వాళ్ళేమో బైబిల్ చదవడంలా. మరి బైబిల్ చదవకుండా దేవుడు మీకు ఎలా అనుగ్రహించబడతాడు? దేవుడు ఎలా అనుగ్రహించబడతాడు? దేవుని వాక్యము చదవకుండా దేవుడు మీకు ఎలా అనుగ్రహించబడతాడు? చదవండి ఒకసారి ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి ఒకసారి. అందరు బైబిల్ తీసుకొని అందరు బైబిల్ తీసుకోవాలి. చదువు వచ్చిన వాళ్ళల్లా ఇప్పుడన్నా చదవండి, కనీసం ఆదివారం రోజన్నా అందరు బైబిల్ తీసుకోండి. చూసుకోండి. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం ఎక్కడ ఉండేదంటమ్మా? దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అంటే ఎవరంటమ్మా? అయితే మీరు దేవుణ్ణి కలిగి లేదు. దేవుణ్ణి కలిగినోడు దేవుని వాక్యం చదువుతాడు. దేవుని వాక్యం ఎవరు చదవలేదో, ఏ రోజైతే నువ్వు దేవుని వాక్యం చదవలేదో ఆ రోజు నువ్వు సైతాన్ చేతిలో మోసపోయినావు. అర్థమవుతుందా మీకు? ఏ రోజైతే మీరు దేవుని వాక్యం చదవలేదో ఆ రోజు మీరు సైతాన్ చేతిలో మోసపోయినారు. ఆ రోజు మీరు దేవుణ్ణి ప్రేమించలేదు. ఆ రోజు మీరు దేవుణ్ణి స్వీకరించలేదు. దేవుని వాక్యాన్ని స్వీకరిస్తే మీరు దేవుణ్ణి స్వీకరించినట్లు. ఏంది ఇంత ఘోరంగా తయారైపోయినారు కదా? మరి వాక్యాలు వింటున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, బైబిల్ చదవడం నాకు అర్థం కావడం. నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు, బైబిల్ ప్రతిరోజు మీరు చదవాలి. 1 అధ్యాయం కానీ 2 అధ్యాయాలు కానీ చదివి ధ్యానం చేయాలి. పాత నిబంధనలో 1 అధ్యాయం, కొత్త నిబంధనలో 1 అధ్యాయం చదువుతూ రావాలని. చదువుతూ వస్తే మీకు అర్థమవుతుంది. 1 అధ్యాయం చదివిన తర్వాత ఆ అధ్యాయంలో ఏ వాక్యాలైతే మీ హృదయానికి తాకుతాయో అవి అండర్లైన్ చేసుకోవాలి. అండర్లైన్ చేసి వాటిని కంఠస్థం చేయాలి, వాటిని ధ్యానం చేయాలి. అప్పుడు మీ హృదయంలోకి దేవుడు వస్తాడు. హల్లెలూయా. వాక్యం మీ హృదయంలోకి వచ్చింటే ఎవరు వచ్చినట్టు? మీ హృదయంలోకి దేవుడు వచ్చినట్టు. అందుకే దేవుడు ఏం చెప్పాడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. నా యందు మీరును ఏమి నిలిచి ఉండాలంటమ్మా? వాక్యము నిలిచి ఉంటేనే దేవుణ్ణి అడిగితే ఇస్తాడు. చదవండి, మాకు చదవండి మళ్ళీ ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహించబడును. అసలు వాక్యమే నీ హృదయంలో లేకపోతే నువ్వు అడిగితే దేవుడు ఎలా ఇస్తాడు? ఇంకా ఒక మంచి అలవాటు చేసుకోవాలి మీరు. ఒక అధ్యాయం చదివి ఆ అధ్యాయంలో ఉన్న లేఖన భాగాలు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలండి.
ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తే మీ హృదయంలో ఆ మాటలు స్థిరపరచబడిపోతాయి. ఈ సంఘం ఎందుకు అభివృద్ధి కావడంలే, ఈ సంఘం ఎందుకు విస్తరించడం లేదంటే దానికి కారణం మీరేనండి, నేను కాదు. ఎందుకంటే మీరు వాక్యమే చదవడంలా. వాక్యం మీ హృదయంలో లేకుంటే ఎవరికి చెప్పగలుగుతారు మీరు? వాక్యం మీ హృదయంలో ఉంటే ఎవరికైనా చెప్పగలుగుతాం. అంతే కదమ్మా. రోజంతా సీరియల్ చూసినాం అనుకో, అట్లా బయటకు పోతేనే ఒక అక్క కనపడుతుంది. ఒక అక్క కనపడితేనే ఏం చెప్తావు నువ్వు? పగలంతా సీరియల్ చూసినావు కాబట్టి సాయంత్రం సీరియల్లే చెప్తావు. ఆమెకు ఏం చెప్తావు నువ్వు? సీరియల్లే చెప్తావు. ఏం చెప్తావు? నువ్వు పగలంతా సీరియల్ చూసినావు కాబట్టి సీరియల్ చెప్తావు ఆమెకు. పగలంతా వాక్యం వింటే, వాక్యం చదివితే ఆ వాక్యాన్ని ఇతరులకు నువ్వు చెప్పగలుగుతావు. ఉదయాన్నే ఒక అర్ధగంటనో గంటనో దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసుకొని బయటికి వెళ్తే ఆ వాక్యం నీ హృదయంలో ఉంటుంది. కాబట్టి కనిపించిన వాళ్ళకు ఒక్క మాట కాకుండా ఏదో ఒక 2 మాటలు కాకుండా ఒక్క మాట అన్నా చెప్తావు. నీ హృదయం దేనితో నింపబడుతుందో అదే మాట్లాడతావు. అవునా కాదా? నీ హృదయము సీరియల్తో నింపబడితే సీరియలే మాట్లాడతావు. నీ హృదయం సినిమాతో నింపబడితే సినిమానే మాట్లాడతావు. నీ హృదయం వాక్యముతో నింపబడితే వాక్యమే మాట్లాడతావు. ఒక దైవ సేవకుడు వచ్చాడండి 12 గంటల ప్రార్థనకు. వాక్యం చెప్పయ్యా అంటే, అన్నా నేను చెప్పలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. నేను ఒక ఆమెకు 4.5 లక్షల రూపాయలు అప్పిచ్చినాను. ఇప్పుడు వడ్డీ ఇయ్యనంటుంది, అసలు కాడికి ఇస్తానంటుంది. ఇచ్చి కూడా 3 ఏళ్ళు అయింది, డబల్ అయింది, 9 లక్షలు అయింది. ఆమెమో 4.5 లక్షలే ఇస్తానంటుంది. అదే దిగులైందన్న, అందుకే వాక్యం చెప్పలేకపోతున్నా. హృదయంలో అదే నిండిపోయింది, ఆ దిగులే నిండిపోయింది, ఆ చింతనే నిండిపోయింది. అందుకే యేసు ప్రభు చెప్పాడు, ఐక సంబంధమైన విచారణ వలన మీ హృదయంలో వాక్యము నిలవడం లేదు. యేసు ప్రభు చెప్పాడండి స్వయాన. ఐహిక అంటే ఇహలోక సంబంధమైన విచారణలు ఎన్ని ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయండి. అప్పు సమస్యలు ఒకటి, పిల్లల సమస్య ఒకటి, భార్య సమస్య ఒకటి, భర్త సమస్య ఒకటి, బంధువులతో సమస్యలు కొన్ని, వీధుల వాళ్ళతో సమస్యలు, అన్ని బాగున్నాయంటే వీధుల వాళ్ళతో సమస్యలు ఎన్ని అండి. అసలు మనమైతే ఎవరికి కీడు చేయం, ఎవరికి ఆపద చేయం, అందరి కోసం ప్రార్థన చేస్తాం. మన మీదకే గొడవలకు వస్తారు కదా. ఈ ఐక సంబంధమైన విచారణలు ఎవరి హృదయంలో ఉంటాయో వాళ్ళలో వాక్యము నిలవదు. అంటే దేవుడు కూడా ఉండడు. వాక్యం లేకపోతే దేవుడు ఉండడు. ఎందుకంటే వాక్యమే దేవుడని చెప్తుంది వాక్యం. అంతే కదమ్మా. ఇప్పుడు మా నాన్న చిన్నప్పుడు ఒక మాట చెప్పేవాడు, ఒరేయ్ డబ్బులు వాళ్ళకి ఇచ్చేటప్పుడు కుడి చేత ఇయ్యరా, ఎడం చేత ఇయ్యాకు అనేవాడు. అది చిన్నప్పుడు నాన్న చెప్పినాడు, దాన్ని నేను అనుసరించేవాడిని. తప్పేం లేదు, మంచిదే, అదేమో ఆచారం కాకూడదు. అయితే కానీ నాకు ఈ రోజు కూడా గుర్తుంది. అంటే మా నాన్న నాకు గుర్తున్నాడని, ఆయన మాట గుర్తుంది కాబట్టి ఆయన కూడా గుర్తున్నాడు. మరి యేసయ్య మాట గుర్తుంటే కదా యేసయ్యని గుర్తున్నట్టు. యేసయ్య మాట గుర్తు లేకుండా యేసయ్యని నేను నమ్ముకున్నానని ఎలా చెప్పగలుగుతాను? అమ్మా, అందుకే అమ్మా దయచేసి మీకు చేతులు జోడించి మనం చేస్తున్నా, దేవుని వాక్యాన్ని మీరు చదవాలి. దేవుని వాక్యము మీ హృదయంలో కలిగి ఉండాలని ప్రభువే చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని ఎవరైతే కలిగి ఉండి నన్ను అడుగుతారో వాళ్లకు తప్పకుండా నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. మీ ప్రార్థన దేవుడు ఎందుకు వినడం లేదు అంటే మీ హృదయంలో వాక్యము లేదు, ఆ వాక్యాన్ని మీరు అనుసరించడం లేదు.
ఆ వాక్య ప్రకారం పాపం చేయకుండా జీవించడం లేదు. ఆ వాక్య ప్రకారం మీరు జీవించడం లేదు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. అమ్మా మళ్ళొకసారి రండి, వాక్యమే దేవుడు. ఏ రోజైతే నువ్వు వాక్యాన్ని చదవలేదో ఆ రోజు నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదు. ఏ రోజైతే నువ్వు వాక్యాన్ని చదవలేదో ఆ రోజు నువ్వు సాతాను చేత మోసపోయావు. చదువు రాదు, వాక్యం పెట్టించుకొని వినండి. లిజనింగ్ బైబిల్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఇంట్లో ఈరోజు సెల్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకొని వాక్యం వినిపించండి మీ తల్లిదండ్రులకు. చదువురాని తల్లిదండ్రులకు, చదువురాని తమ్ముళ్లకు, చదువురాని అన్నలకు వాక్యం వినిపించండి. ఆ వాక్యమును వింటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. మనకు ఒక రోగం ఉందండి, వాక్యం చదివితే ఏం లాభం అంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు మీకు చాలా లాభాలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని చదివితే ఆ వాక్యం మీ హృదయంలో నిలుస్తుంది. అప్పుడు మీ ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. రాసుకోండి. మీరు బుక్కులు పెట్టుకోమని చెప్పిన చదవచ్చున్నారు, చిన్న నోట్బుక్ పెట్టుకోవాలమ్మా, మీరు రాసుకోవాలా, మళ్ళీ ధ్యానం చేయాలని చెప్పిన అంత శ్రద్ధే ఉరుకుందండి. అమ్మా తిండి మీద ఉన్నటువంటి ఆలోచన, చదువుల మీద ఉన్నటువంటి ఆలోచన, ఉద్యోగాల మీద ఉన్నటువంటి ఆలోచన, డబ్బు మీద ఉన్నటువంటి ఆలోచన వాక్యం మీద కానీ, ప్రార్థన మీద కానీ, దేవుని మీద కానీ లేదండి. అందుకే మన జీవితాలు ఇట్లే ఉన్నాయి. ఎన్ని రోజులున్నా మన సంఘం ఇట్లే ఉంది, మన జీవితాలు ఇలాగనే ఉన్నాయి. ఎప్పుడు డబ్బు 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 డబ్బు, ఎప్పుడు డబ్బేనా? ఆకాశ పక్షులను చూడుడి, అవి కోయవు, విత్తవు, కొట్లల్లో కూర్చుకునవు, నేను వాటిని పోషిస్తున్నాను కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా అని చెప్తే ఆయన మాట నమ్ముతున్నావు మనం? అసలు నమ్మితే, వింటే, గ్రహిస్తే నువ్వు ఎందుకు అధైర్యపడతావు? ఎందుకు భయపడతావు? నమ్మడం, నేను దేవుని నమ్ముతున్నాను అంటున్నావు, దేవుని మాట నమ్మడం లేదు. నువ్వు దేవుని నమ్మినానని చెప్తున్నావు కానీ దేవుని మాట నేను నమ్ముతున్నానని చెప్పడానికి ధైర్యం లేదు నీ దగ్గర. దేవుని వాక్యం చదివితే, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు నూరంతలుగా ఫలిస్తావని యేసు ప్రభు చెప్పాడు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు ఏది అడిగినా నేను ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడండి. ఇంతకంటే మంచి మాట ఎవరైనా చెప్తారమ్మా మీకు? మంచి మాటలు వీళ్ళకి అవసరంలా, చెడ్డ మాటలు అయితే వీళ్ళకి అవసరం. విశ్వాస సంబంధమైన మాటలు వీళ్ళకి అవసరంలా, లోక సంబంధమైన మాటలు అయితే అసలు చెవు పెద్దగా చేస్తారు, ఇంత పెద్దగా చేస్తారు, ఏనుగు చెవు ఇంత చేస్తారు వినడానికి. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. అమ్మా వాక్యము చదవడం ద్వారా, వినడం ద్వారా, అది హృదయంలో నిలుపుకోవడం ద్వారా దేవుణ్ణి మీ హృదయంలో నిలుపుకున్నట్టు. వచ్చే ఆదివారానికల్లా మీ దగ్గర నోట్బుక్లు ఉండాలి, చిన్నవి, ఒక 100 పేజీ చిన్నవి, ఇట్లా క్లాసిక్ కంపెనీవి, ఇట్లా క్లాస్మేట్ ఆ కంపెనీ ఇట్లా వంగితే అట్లాంటివి తీసుకోండి. అట్టవిని తీసుకోవాలి, ఖచ్చితంగా మీరు రాసుకోవాలండి ఈ మాటలు. దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని హృదయంలో నిలుపుకుంటే మీరు దేవుణ్ణి కలిగి ఉండినట్లు. దేవుని వాక్యాన్ని నువ్వు కలిగి ఉండి నువ్వు దేవుని అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడు. ఎక్కడ రాయబడింది ఆ మాట? ఇప్పుడు చెప్తే కదమ్మా, యోహాను 15:7 రాయబడింది. చదవండి ఒకసారి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకేది ఇష్టమో అది అడగండి, నేను ఇస్తాను. మీ మాట దేవుడు వినడం లేదు అంటే ఆయన మాట మీ హృదయంలో లేదు.
అర్థమవుతుందా? ఆయన మాట మీ హృదయంలో ఉంటే మీరు ఎందుకు మీ మాట దేవుడు వినడు? వింటాడు దేవుడు. ఆయన మాట మీ హృదయంలో లేదు. అందుకే దేవుడు మీ ప్రార్థన ఆలకించడం లేదు. దేవుని వాక్యాన్ని చదవడం వలన మనం ఎన్నో లాభాలు పొందుకోవచ్చండి. చూడండి, 119వ కీర్తన 9వ వచనం చదవండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు. 119 9వ వచనం అండర్లైన్ చేయండి మాటలన్నీ. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు. ఎవరి వాక్యమును బట్టి? దేవుని వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఏం చేయాలంట? మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలంట. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూడాలి. అన్ని చూస్తాం కదా, టీవీలు చూస్తాం, సినిమాలు చూస్తాం, సీరియళ్ళు చూస్తాం, ఏమా వారపత్రికలు చూస్తాం, పేపర్ చూస్తాం, అన్ని ఇంట్రెస్టే. కానీ బైబిల్ చూడం, వాక్యం చూడం. ప్రభు ఏమంటున్నాడు? దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. 24 గంటలు మన టీవీలో వాక్యం వస్తూనే ఉంటుంది. పెట్టుకొని ఒక అర్ధగంట గంట ఇంటి ఏం పోతుందమ్మా? వినరు. సినిమాలు కావాలి మనకు, లోక వార్తలు కావాలా? చంద్రబాబు ఏం చెప్పినాడు, జగనన్న ఏం చెప్పినాడు, ఈ వార్తలు కావాలి మనకు. దేవుని వార్త అవసరంలా, దేవుని వార్త అవసరంలే మనకు కదా. అమ్మ జాగ్రత్తగా వినండి. మీ జీవితాలు ఎందుకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా లేవు అంటే మీరు ఇంకా దేవుని వాక్యాన్ని సరిగా వినడం లేదు, దేవుని వాక్యాన్ని సరిగా చదవడం లేదు, దేవుని వాక్యాన్ని సరిగా చూడడం లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి మీతో. కనీసం కొంతమంది అయినా ఎత్తుతారేమో అనుకుంటే ఎవరమ్మా? ఒక 2 3 ఎత్తినారు కదా. ఎంత ఘోరం కదా. దేవుని వాక్యం చదువుకుంటే మీరు దేవునికి ఎలా ఇష్టలు అవుతారండి? వాక్యమే దేవుడని రాయబడింది కదా, మరి ఎలా ఇష్టలు అవుతారు? మరి ఈ వాక్యమేమో యవనస్తులను శుద్ధీకరిస్తుందంట, యవనస్తుల జీవితాన్ని మారుస్తుందంట. మరి మీ పిల్లలు యవనస్తులుగా ఉన్నారు, వారు చెడిపోతే మీకు మంచిదా, బాగుంటే మంచిదా? వారు చెడిపోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని వాళ్ళతో చదివియాలా, దేవుని వాక్యాన్ని వాళ్ళకు నేర్పియాలా. ఎంఏ చదువు, బిఏ చదువు, బీటెక్ చదువు, అన్ని చదువు అని చెప్తాం, కానీ బైబిల్ చదవమని చెప్తామా? అందుకే బీటెక్ 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 అని అందరూ బీటెక్లు చదివినారు, ఒక్కడికి ఉద్యోగం రావడం లేదు. అందరూ బీటెక్ వాళ్ళకి ఉద్యోగాలే లేవు. అదే బైబిల్ చదివించింటే కనీసం దేవుడన్న వాడిని పోషించేవాడు. వాడిని తీసుకుపోయి బైబిల్ కాలేజీలో పెట్టింటే వాడు ఈ పాటికి మంచి సేవకుడు అయ్యేవాడు. నేను అదే చెప్తున్నా, మీకు సత్యమే చెప్తున్నా. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ మాటే సత్యం. దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నారా? దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నారా? దేవుని వాక్యంలో మీరు ఫలిస్తున్నారా? దేవుని వాక్యమును మీ హృదయంలో ఉంచుకొని ఉన్నారా అని దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడండి. దేవుని వాక్యమే మీ పిల్లలను శుద్ధీకరించేది, మీ యవనస్తులను శుద్ధీకరించేది. అందుకే మీ పిల్లలతో వాక్యం చదివించండి. గిఫ్ట్లు ఏర్పాటు చేయండి. ఏం పోతుందమ్మా? చాక్లెట్ ఇస్తారా నీకు అంటే పిల్లలు వెంటనే వింటారు కదా. మనం ఏమని చెప్తే అట్లా వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పి ఒక్కొక్క వాక్యాన్ని కంఠస్థం చేయండి. వాళ్ళకు పిల్లలకు గిఫ్ట్లు అంటే అవసరం, ఇష్టం కదా. అరే నాయన ఈ కీర్తన నేర్చుకోరా, నేను నీకు పలానా గిఫ్ట్ ఇస్తా అంటే వాడు నేర్చుకుంటాడు ఖచ్చితంగా. ఈ వాక్యం నేర్చుకున్నా పలానా గిఫ్ట్ ఇస్తాను నీకంటే కష్టంగా నేర్చుకుంటాడు. ఏ విధంగా అయినా వాక్యం వాళ్ళ హృదయంలోకి వచ్చేటట్టు చేయండి. దేవుని వాక్యం వాళ్ళ హృదయంలోకి వచ్చిందంటే వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి.
నాన్న ఈ వాక్యం నేర్చుకుంటే నువ్వు గొప్పవానివి అవుతావు నాన్న అని చెప్పిన. రోజు ఒక వాక్యం నేర్చుకుంటున్నాడు. రోజు ఒక వాక్యం నేర్చుకుంటే ఎన్ని అవుతాయమ్మా సంవత్సరానికి? 365 వాక్యాలు వచ్చేస్తాయి వాని హృదయంలోకి. దేవుడే గుర్తు చేస్తాడు. అన్ని గుర్తుంటాయి అంటే ఉండకపోవచ్చు, కానీ దేవుడు గుర్తు చేస్తాడు. ఒకానొక సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు వానికి. వాక్యంలో రాయబడిందండి యోహాను 14లో, మీరు ఏదైతే చదువుతారో ఏదైతే వింటారో పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తాడో. జ్ఞాపకం చేస్తాడండి ఆయన. మీరు చదవండి అంతే, కొంచెం చూడండి దాన్ని. ఏమంటున్నాడు? చూడండి అంటున్నాడు. ఏం చూడాలంట? వాక్యాన్ని చూడమంటున్నాడు. ధ్యానించండి అంటున్నాడు. వాక్యాన్ని ధ్యానించండి అంటున్నాడండి. అమ్మా, మీ యవ్వన బిడ్డలు పాడైపోకూడదంటే మీ యవ్వన బిడ్డలతో వాక్యము చదివించాలి. హల్లెలూయా. చూడండి కీర్తన 1వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఏందమ్మా? ఆశీర్వాదం పొందినవాడు. అతడు నీటి కాలువల ఏరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. ఒక ఏరు ఉందనుకోండి, ఆ ఏరు పక్కనే చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు ఎంత ఫలిస్తుందండి? ఏపుగా ఎదుగుతుంది, మంచి ఆకులు, పచ్చని ఆకులు కలిగి ఉంటది. తగిన కాలంలో పూత వస్తుంది, తగిన కాలంలో కాయలు కాస్తుంది, తగిన కాలంలో మనకు పండునిస్తుంది. మీ పిల్లలు కూడా అలా ఉండాలి అంటే, మీ పిల్లలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే చెట్టు ఏమేమి ఇస్తుందమ్మా? చెట్టు మంచి గాలి ఇస్తుంది, చెట్టు మంచి నీడ ఇస్తుంది, అవునా? చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, చెట్టు మంచి గాలి ఇస్తుంది, చెట్టు మంచి నీడ ఇస్తుంది, మంచి ఫలాలు ఇస్తుంది. చూడండి, చెట్టు చల్లదనాన్ని కూడా ఇస్తుంది. చెట్టు వర్షాలు కురవడానికి కారణమైతే తెలుసా మీకు? వర్షమును ఆకర్షిస్తుంది చెట్టు. ఎక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయో అక్కడ వర్షం కురుస్తుంది. ఒక చెట్టులాగా, నీటి కాలువల ఏరైనా నాటబడిన చెట్టులాగా మీ పిల్లలు ఉండాలంటే, మీరుండాలంటే మీరేం చేయాలి? దివారాత్రులు దేవుని వాక్యాన్ని గూట్లో పెట్టాలి కదా. దివారాత్రులు అంటే ఏంది? దినము రాత్రి, పగలు రాత్రి అని అర్థం. దివారాత్రులు అంటే పగలు రాత్రి. పగలు గూట్లోనే పెట్టాలి, రాత్రి గూట్లోనే పెట్టాలి. అప్పుడు మనము నీటి కాలువల ఏరిన చెట్టులాగా ఎదుగుతాం. ఎప్పుడు గూట్లోనే, ఎప్పుడు బీరువాలోనే, లేకపోతే బీరువా పైన. కదా, ఎప్పుడండి మీరు ఫలించేది? మీరెప్పుడు ఫలిస్తారు? ఇతరులు ఫలించడానికి మీరు ఎప్పుడు కారకులు అవుతారు? ఇంకోటి తెలుసా మీకు? చెట్లు ఫలిస్తాయి కదా, మళ్ళా ఆ పండు బారి కింద పడిన తర్వాత ఆ విత్తనం మళ్ళా మొలకెత్తిస్తుందండి. ఆ మొలకెత్తిన చెట్టు తీసుకుపోయి ఇంకో చోట నాటితే అది ఫలిస్తుందండి. ఆ నీటి కాలువల ఏరిన నాటబడిన చెట్టు వలె మీరు కూడా ఇంకా అనేకమైన మొలకలెత్తించి ఇంకొక అనేకమైన చెట్లను విస్తరింపజేయాలంటే, అంటే అనేక మందిని దేవుని మార్గంలోకి నడిపించాలంటే, అనేక మందిని దేవుని పిల్లలుగా చేయాలంటే మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించాలా? చిన్న దేవుని వాక్యాన్ని ధ్యానించాలా? దివారాత్రులు అంట. ఎప్పుడంటమ్మా? రాత్రి పగళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించండి.
నేను చెప్తున్నా, దేవుని వాక్యాన్ని దివారాత్రులు కనుక ధ్యానిస్తే అమ్మ అన్ని నీ ఇంటికే వస్తాయి. సార్ తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఈవులను ఇచ్చుమని రాయబడిందండి. దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళంటే దేవునికి ఇష్టం. దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళ హృదయంలో దేవుడు ఉంటాడు. సైతాన్ పారిపోతుంది. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే వాక్యము చదవ బుద్ధి కాలేదో సైతాన్ మీలోకి వచ్చినట్టు గుర్తు చూడు. ఎప్పుడైతే వాక్యం వినబుద్ధి కాకుండా సీరియళ్ళు, వార్తలు, సినిమాలు చూడబుద్ధి అయిందో అప్పుడు సైతాన్ మీలోకి వచ్చినట్టు గుర్తు. అంతేనండి, వేరే ఛాన్సే లేదు. అదే అందుకే మీరు దాన్ని జయించాలంటే వాక్యమే వినాలి, వాక్యమే చదవాలి, వాక్యమే ధ్యానించాలి. ఇదే దేవుడు చెప్తున్నాడు. చూడండి 119వ కీర్తనలోనే 105వ వచనం చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. పాదాలకు ఏంటంటమ్మా? త్రోవకు. రాత్రిపూట ఒక వీధిలో నడవాలన్నా, ఒక వీధిలో వెళ్ళాలన్నా ఏముండాలి? లైట్ ఉండాలి. మనం కూడా మన జీవితంలో మన జీవితం సాఫీగా నడవాలంటే, మన జీవితం సాఫీగా కొనసాగాలంటే ఏముండాలండి? దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఉంటేనే నువ్వు నీ జీవితాన్ని సాఫీగా నడిపించుకోగలవు. దేవుని వాక్యం లేకపోతే నీ జీవితం సాఫీగా నడవదు. లేనిపోయిన తంటాలల్లా తెచ్చుకుంటుంటావు. దేవుని వాక్యం ఉందనుకోండి, తప్పించుకుంటావు. ఆ ఆపద నుండి తప్పించుకుంటావు, ప్రమాదం నుండి తప్పించుకుంటావు, శత్రువు నుండి తప్పించుకుంటావు, దుష్టు నుండి తప్పించుకుంటావు, ఆ నాశనం నుండి నువ్వు తప్పించుకుంటావు. అందుకే దేవుని వాక్యమే నిన్ను జీవింపజేసేది, దేవుని వాక్యమే నిన్ను నడిపించేది, దేవుని వాక్యమే నిన్ను పరలోకం చేర్చేది. హల్లెలూయా. చూడండి, మరొక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ 4:12 చదవండి అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక అందరు తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. దేవుని వాక్యము సజీవమైనది. ఇందాక చెప్పాను కదా, దేవుని వాక్యం అంటే దేవుడే అని. సజీవమైనది. రెండవది బలము గలది. దేవుని వాక్యానికి బలం ఉందమ్మా. అమ్మా వినండి, దేవుని వాక్యానికి బలం ఉంది. దేవుని వాక్యానికి బలం ఉంది. దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తాడండి. బలపరుస్తాడు. కృంగిపోయిన వారిని కూడా లేవనెత్తుతాడు దేవుని వాక్యము ద్వారా. బలహీనులైన వాళ్ళను బలపరుస్తాడు దేవుని వాక్యం ద్వారా. ఇంతకుముందు కూడా చెప్పాను, కర్నూలులో ఒక ఆయన రైలు కింద పడాలని పోతున్నాడంట. ఆ పైనుంచి వాక్యం వినపడుతుందంట. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని ప్రభు చెప్పిన మాట చెప్తుంటే అతనికి వినపడిందంట. ఒకసారి కాదు, 2-3 సార్లు చెప్పినాడంట దైవ సేవకుడు. మీరు కూడా అనుకుంటుంటారు, సేవకుడు 2-3 సార్లు చెప్తున్నాడు ఏందబ్బాయి అనుకుంటుంటారు. కానీ దేవుడు పలికిస్తుంటాడు అట్లా. ఆ 2-3 సార్లు చెప్పే లోపల చిన్నగా ఎక్కించినాడంట పైకి. ఎక్కడ పోవాలనుకున్నాడు? మామూలుగా రైలు కింద పడి కావాలనుకున్నాడు. దేవుని వాక్యం బలపరుస్తుందా లేదా? బ్రతికిస్తుందా లేదా? బ్రతికిస్తుందండి, బలపరుస్తుందండి. అందుకే వాక్యం చదవండి. అమ్మా
మీ పిల్లలను ఎంఏలు బిఎస్సీలు డిగ్రీలు చదివించకపోయినా పర్వాలేదు, బైబిల్ చదివేయండి, బైబిల్లో పండితులుగా చేయండి. అమ్మ వాడు ప్రపంచంలో ఎక్కడైనా బతుకుతాడు. హల్లెలూయా. బైబిల్ పండితులుగా చేయండి, వాళ్ళని చదివించి ప్రపంచంలో వాడు ఎక్కడున్నా బతుకుతాడో. వానికి కావలసినవన్నీ వాని ఇంటి దగ్గరికే వస్తాయి. సొలొమోను జ్ఞానం వినడానికి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఆఫ్రికా దేశం నుంచి వచ్చింది శేబరాని. వెండి, బంగారు, వస్త్రాలు, రకరకాల జంతువులు, పక్షులు అన్ని తీసుకొని వచ్చింది ఆయన జ్ఞానం వినడానికి. మీ పిల్లలు కూడా దేవుని వాక్యాన్ని చదివి జ్ఞానవంతులైతే వాళ్ళ వాక్యం వినడానికి అనేక మంది వస్తారండి వాళ్ళ దగ్గర. అందుకే దేవుని వాక్యము బహుబలము గలదై ఉంటది, సజీవమై ఉంటది. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉంటది. ఒక కత్తికి 2 అంచులు ఉంటాయండి, ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి. ఈ పక్క పదును ఉంటది, ఈ పక్క పదును ఉంటది. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఈ వాక్యం ఎటువంటిదంట? 2 అంచుల కన్నా ఎక్కువ పదునైనదంట. అంటే ఇట్లానే దెవుతుంది, ఇట్లానే దెవుతుంది, ఇట్లానే దెవుతుంది, ఇట్లానే దెవుతుంది. ఒకవేళ ఈ మూల కన్నే దెవుతుంది, ఈ మూల కన్నే దెవుతుంది, ఈ మూల కన్నే దెవుతుంది, ఈ మూల కన్నే దెవుతుంది. ఎక్కడ చెప్పినా దెవుతుందండి ఈ ఖడ్గము. ఆ వాక్యములో అంత పదునుంది, ఆ వాక్యములో అంత శక్తి ఉందండి. అందుకే వాక్యం చదవమని చెప్పేది. చూడండి, ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ఏం చేస్తుందంట? ప్రాణ ఆత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం ఎంత పనిచేస్తుందంటే చాలా పనిచేస్తుంది. మనం ఒకరోజు మీటింగ్ జరుపుకుంటున్నాం. ఒక ఆయన వచ్చాడు, గొడవ పడినాడు మన మీద. ఏమేమో తిట్టాడు, సుమారుగా 1 గంట సేపు తిప్పుతూనే ఉన్నాడు. కానీ ఎటువంటి పోలీస్ స్టేషన్లకు పోలేదు, మనం ఎటువంటి గొడవలు జరగలేదు. కారణం ఏంటి? దేవుని వాక్యమే. హల్లెలూయా. దేవుని వాక్యమేనండి. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? మీరు సహనం కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, మూర్ఖులతో జాగ్రత్తగా ఉండండి. దేవుడి వాక్యం చెప్తుందండి. ఏమన్నా పడిపోండి, ఒక చెంప మీద కొడితే 2వ చెంప కూడా చూపించండి. ఈ వాక్యాలే ఆ గొడవ పెద్ద కాకుండా చేసేది. హల్లెలూయా. వాక్యం ఎంత పని చేస్తుందో చూడండి. వాక్యము బహుబలం గలదైండును, వాక్యము సజీవమైండును, వాక్యము 2 అంచుల కన్నా పదునైనది. అమ్మా, ప్రాణానికి ప్రాణం డివైడ్ చేస్తుందంట, ఆత్మకు ఆత్మకు డివైడ్ చేస్తుందంట, హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళి కీళ్లను, మూలుగులను కూడా విభజిస్తుందంట. అంటే ఏ పాటుకు ఆ పాటు చేసి నిన్ను శుద్ధీకరిస్తుంది వాక్యం. హల్లెలూయా. నిన్ను శుద్ధీకరిస్తుంది, నీకు జ్ఞానం నేర్పుతుంది, నీకు వివేకం నేర్పుతుంది, నీకు బుద్ధి నేర్పుతుంది వాక్యము. వాక్యం చదవండి, వాక్యం చదవండి అంటే అసలు మున్సిపల్ క్వార్టర్స్ లో ఒక 2 కవల పిల్లలు ఉన్నారండి. నేను ఎప్పుడు పోయినా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాక్యం చెప్తూ ఉంటాను, వాక్యం చదవండి, వాక్యం చదవండి, వాక్యం చదవండి. మళ్ళా ఒక వారం తర్వాత పోయినాను, వాక్యం చదవండి, చదవలేదు సార్. మళ్ళా ఒక వారం నుండి పోయినాను, మళ్ళా వాక్యం చదివినా అంటే చదవలేదు. ఇంకా మీరు మూర్ఖులని వదిలేసినాను. ఇంకేం చేస్తామండి? మూర్ఖులే. దేవుడు కూడా చెప్తాడు, ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు మీతో, మీరు చదవలేదనుకో వదిలేస్తాడు. పారా, నువ్వు నీ బతుకు నువ్వు బతుకో, నువ్వేమన్నా చావు. అంతే కదండి. ఎవరైనా కొంతవరకే చెప్తారు. దేవుడైతే మీతో పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మారకపోతే దానికి ఫలితం మీరే అనుభవిస్తారు. మరి చదివితే మేలా, చదవకపోతే మేలా? చదివితే మేలండి. చూడండి, చదివితే ఎన్ని మేలు ఉన్నాయో చూద్దాం. 119వ కీర్తనలో చదివితే ఎన్ని మేలు ఉన్నాయో చూద్దాం.
ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యము, బాగా వినాలి మీరు. ఇది హృదయంలో పెట్టుకోవాలి. మీ జీవితకాలం అంతా బైబిల్ చదువుతూనే ఉండాలి. ముసలోళ్ళు అయినా సరే చదువుతూనే ఉండాలి. మీరు యూట్యూబ్లో చూసినారా, ముసలామె అండి బైబిల్ చదువుతుందండి. ఆమెకు వయసు ఎంత తెలుసా? 95 సంవత్సరాలు బైబిల్ చదువుతుంది. మీరు చదువుతారా ఆ వయసు వచ్చినప్పుడు? మరి ఎందుకు చదువుతుంది? ఆ వాక్యమే ఆమెను బ్రతికిస్తుంది. హల్లెలూయా. వాక్యం మనిషిని బ్రతికిస్తుంది. నేను చెప్పిన చాలా సార్లు, వాక్యం చదివితే దురాత్మ మీలో ఉండదు. వాక్యం చదివితే రోగాలు మీ శరీరంలో ఉండవు. వాక్యం చదవండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. 119వ కీర్తన 96వ వచనం. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశమునకు అపరిమితమైనది. అమ్మా, దేవుని వాక్యమునకు హద్దులు లేవు. దేవుని వాక్యము సముద్రము కంటే పెద్దది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూనే ఉండాలి, వింటూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి, గ్రహిస్తూనే ఉండాలి, హృదయంలో నింపుకుంటూనే ఉండాలి. ఆ వాక్యము చదివే కొద్దీ మనకు అనుగ్రహించబడుతూనే ఉంటుంది. వాక్యంలో ఒక మాట ఉంది, ప్రభు చెప్పాడు తెలుసా? మీ అందరికి గుర్తుందా? కలిగిన వానికే ఏది కలిగి ఉండాలి? మనం వాక్యం కలిగి ఉండాలా? వాక్యం కలిగి ఉంటే దానికి మరికొంత జత అవుతుంది. ఇప్పుడు విశ్వాసులకు వాక్యం చెప్పే విధానం వేరే ఉంటుంది, సేవకులకు వాక్యం చెప్పే విధానం ఎందుకు వేరుకుంటుంది? విశ్వాసులకు బైబిల్ సరిగా తెలియదు, సేవకులకు బైబిల్ తెలుసు కాబట్టి వాళ్ళు మరింత లోతుగా సేవకులకు చెప్పగలుగుతారు. అట్లా మీరు కూడా ఆల్రెడీ మీరు వాక్యం తెలిసి ఉంటే ఇంకా గొప్ప వాక్యం మీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. కలిగిన వానికే కనీసం ఆలోచన అనుకో, కాగునితాలు కూడా నేర్చుకోగలుగుతాడు. కాగునితాలు వచ్చినాయనుకో, ఇంకా ఏముందమ్మా, పదాలు కూడా నేర్చుకోగలుగుతాడు. ఇంకా పదాలు చదవగలుగుతాడు, చక్కగా వాక్యం చదవగలుగుతాడు. అట్లా కలిగిన వానికి కలుగుతుంది, కానీ లేనోనికి ఉన్నది కూడా. ఈరోజు క్రైస్తవులు అందరూ లేనోళ్ళేనండి. డబ్బులు ఉండొచ్చు, వాళ్ళకు మేడ బిద్దలు ఉండొచ్చు, వెండి బంగారాలు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, కానీ వాళ్ళలో వాక్యం లేదు. వాళ్ళు కాబట్టి లేనోళ్ళే. వాక్యము ఎవడైతే కలిగి ఉంటాడో వాడు ఉన్నోడు, వాక్యము లేనోడు దరిద్రుడు. వాక్యము లేని వారు దరిద్రులు. అందుకే ప్రభు ఏం చేసినాడు? బీదలకు సువార్త. బీదలు ఎవరమ్మా? డబ్బు లేనోళ్ళు అని కాదు, వాళ్ళు వాక్యం లేనోళ్ళు. వాక్యము తెలియని వారికి తెలియజేశాడు యేసయ్య. వాక్యము తెలియని ప్రజల యొద్దకు వెళ్ళాడు ఆయన. వాక్యమును ప్రకటించాడు ఆయన. వాక్యానికి పరిమితి లేదు, హద్దులు లేవు. ఆ వాక్యాన్ని మీరు నేర్చుకోవాలి, నేర్చుకుంటూనే ఉండాలి. ఎంతవరకు అంటే చనిపోయేంత వరకు, ఈ లోకంలో మనం జీవించినంత వరకు. 97వ వచనం చూద్దాం. నీ ధర్మశాస్త్రం నాకెంతో దినమెల్లా నేను చాలా. దావీదుకి ఎట్లుందంటమ్మా? ప్రియముగా ఉందంట. ఏడ ప్రియం ఉంటే? డబ్బులు అయితే మనకు ప్రియం, వాక్యం ప్రియం ఉండదా? డబ్బులు ప్రియం, వెండి బంగారం అంటే మనకు ప్రియం అమ్మా. మేడ మిద్దెలంటే ప్రియం, పొలాలంటే ప్రియం, వాక్యం అంటే ప్రియమా? నేను చెప్తున్నామ్మా, ఎవడైతే వాక్యాన్ని ప్రేమిస్తాడో వానికి పొలాలు ఉంటాయి, ఇల్లు ఉంటాయి, డబ్బు ఉంటుంది, వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది, వానికి అన్ని ఉంటాయి. గొర్రెల కాపరైన దావీదు రాజైనాడు. రాజయ్యి అమ్మా 100 మణుగుల బంగారు, 100 మణుగుల వెండి, 100 మణుగుల ఇత్తడి సంపాదించాడు. అదంతా ఎవరికి ఇచ్చాడు? మళ్ళా దేవుని మందిరానికి ఇచ్చాడు. హల్లెలూయా. అదేండి
దేవుని వాక్యము కలిగి ఉన్నవాని జీవితం అంటే. 2000 పాటలు రాశాడంటే ఎంత వాక్యం ఉండాలి ఆయన హృదయంలో. దేవుని వాక్యమును మీరు ప్రియముగా ఎంచుకోండి. ప్రియులను కాదు ప్రియంగా ఎంచుకోవాల్సింది, ప్రియురాలను కాదు ప్రియంగా ఎంచుకోవాల్సింది. దేవుని వాక్యాన్ని ప్రియంగా ఎంచుకోండి. దేవుని వాక్యాన్ని ప్రియంగా ఎంచుకోండి. చూడండి, ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని దినమెల్లా. దినమెల్లా అంటే దినమెల్లా అంటే 2 పగలు రాత్రి దినమెల్లా దానిస్తున్నాడంట. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. దేవుని ఆజ్ఞలు తోడుగా ఉండాలంటే ముందు చదివితే కదండి. ఇప్పుడు ఇక్కడున్న మనందరికీ తెలుసు వ్యభిచరించకూడదు అనే మాట. ఎందుకు తెలుసు? వాక్యం చదివాము, విన్నాం కాబట్టి. చదువురాణాలు విన్నారు కాబట్టి తెలుసు. వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదు అనేది మనకు వాక్యం విన్నాం, అది తెలిసింది. వింటే కదా తెలిసేది, చదివితే కదా తెలిసేది. ఇప్పుడు దేవుని ఆజ్ఞలు దావీదు దగ్గర ఉన్నాయంట, తోడుగా ఉన్నాయంట. ఎందుకున్నాయి? ఆయన రోజు వాక్యమే ధ్యానిస్తాడు కాబట్టి. అవునండి, మనం ఏదైతే ప్రతిరోజు చదువుతామో, ఏదైతే వింటామో అదే మనం కలిగి ఉంటాము, అదే కలిగి ఉంటాము. చూడండి, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. ఇవన్నీ అండర్లైన్ చేసుకోండమ్మా. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు. శత్రువులను మించిన జ్ఞానము, శత్రువులను మించిన జ్ఞానము నాకు కలగజేయుచున్నది. ఏం లాభం, ఏం లాభం అంటారు కదా. మీ శత్రువులను జయించడానికి దేవుని వాక్యం బాగా చదివితే ఆ శత్రువుల మీరు జయం పొందుతారు. హల్లెలూయా. ఎత్తుకు పై ఎత్తు వేయగలుగుతారు. అవునండి, మనకు ప్రధానమైన శత్రువు ఎవరు? అపవాది, వాని దూతలు. గుర్తుపెట్టుకోండి, మనకు ప్రధానమైన శత్రువులు అపవాది, వాని దూతలు. మనం అనుకుంటాం శత్రువులు లలిత్ కుమారు, లేకపోతే కరుణాకరు, ప్రసాద్, లేకపోతే రాధా మనోహర్ అనుకుంటాం. మనం వాళ్ళు కాదు, వాళ్ళలో ఉన్న దురాత్మలు. ఏంటి? లూసిఫరు వాని దూతలే వాళ్ళలో ఉండేది. వాళ్ళు మనకు శత్రువులు, వీళ్ళు కాదు. ఆ దురాత్మలను జయించడానికి ఏం కావాలా? దేవుని వాక్యము కావాలి. దేవుని వాక్యాన్ని ఎవరైతే బాగా చదివి ధ్యానిస్తారో, గ్రహిస్తారో వాళ్ళు సైతాను జయించగలుగుతారు. హల్లెలూయా. పౌలు చెప్పాడు, అయ్యలారా మీరు, మనం పోరాడుచున్నది ఆకాశ మండలమందు సంచరిస్తున్న దురాత్మల సమూహంతో. కాబట్టి వాటిని జయించాలంటే మీరు, ఆపద్దినమున వారిని ఎదిరించాలంటే మీరు సర్వాంగ కవచము. ఏంటి సర్వాంగ కవచము? మొదటిది రక్షణ అనే కిరీటము. ఏముండాలంట? రక్షణ. ఏంటి రక్షణ? యేసు ప్రభు అని, దేవుడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మీకు రక్షణ వస్తుంది. ప్రభు నామమున ప్రార్థన చేస్తే రక్షణ వస్తుంది. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ వస్తుంది. ఆ రక్షణను కలిగి ఉండాలి అపవాదిని జయించాలంటే. రెండవది విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి అన్నాడండి. విశ్వాసం అనే ఏముండాలి? అపవాదిని జయించాలంటే, శత్రువుని జయించాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మూడవది వాక్యం అనే ఆత్మ ఖడ్గమును చేత పట్టుకోండి. ఏం పట్టుకోవాలంట? ఆత్మ ఖడ్గం. ఖడ్గం అంటే కత్తి. ఏంటిది? ఏం కత్తిది? వాక్యం అనే కత్తి, వాక్యం అనే ఖడ్గము నువ్వు పట్టుకుంటే సైతాను పారిపోతాడు. హల్లెలూయా. వాక్యమే లేకుంటే ఏముంది? మరి మీ చేతిలో ఏం లేనట్టుంది, ఇంకా వీళ్ళు వేసేద్దాం పని అంటారు. ఒక దయ్యము
విడిచిపోయిన దయ్యము తిరుగుతుందంట, నీరు లేని చోట్లల్లా తిరిగిందంట. మళ్ళా తిరిగి ఎక్కడ స్థలం లేనందున ఏ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చానో ఆ ఇంటికే పోదామని చూస్తే ఆ ఇల్లు ఖాళీగా ఉందంటండి. అబ్బబ్బబ్బబ్బా, ఖాళీగా ఉంది. యేసుప్రభు లేడు, యేసుప్రభు వాక్యం లేదు, బైబిల్ గుట్లో ఉంది. బైబిల్ ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలా? గుట్లో ఉంటే ప్రయోజనం? వీళ్ళ హృదయంలో వాక్యం లేదు, వీళ్ళ హృదయంలో యేసుప్రభు లేడు. ఏం చేద్దామని చెప్పి దాంతో పాటు మరి 7 దయ్యాలు తీసుకొచ్చిందంట. ఎన్ని దయ్యాలైనాయి? 8 దయ్యాలు. అందుకే నామమాత్రం క్రైస్తవుల ఇల్లు దయ్యాలతో నిండి ఉంటది. నామమాత్రంగా నువ్వు జీవిస్తే నీ ఇల్లు దయ్యాల కొంపగా ఉంటది. మర్డర్లు మీ ఇంట్లోనే ఉంటాయి, చేతబళ్ళు మీ ఇంట్లోనే ఉంటాయి, కొట్లాటలు మీ ఇంట్లోనే ఉంటాయి, గొడవలు మీ ఇంట్లోనే ఉంటాయి, పోలీస్ కేసులు మీ ఇంట్లోనే ఉంటాయి, కోర్టు కేసులు మీ ఇంట్లోనే ఉంటాయి. అందుకే ప్రభు చెప్పాడు, బతుకుతే వెచ్చగానైనా బతుకు, లేకపోతే చల్లగానైనా బతుకు, నువ్వు వెచ్చగా మాత్రము బతకాలి. ఉంటే దేవుళ్ళైనా ఉండు, లేకపోతే సైతాన్లోనైనా ఉండు, మధ్యలో మాత్రం బతకాకు. అర్థమవుతున్నామా నేను చెప్పే మాటలు? అర్థమైతే మీరు ధన్యులే. దేవుని పక్షాన ఉండు, లేకపోతే సైతాన్ పక్షాన ఉండు, వాళ్ళతో పాటు నరకానికి వెళ్ళిపోతావు. ఈ లోకంలో కనీసం సుఖంగా బతుకుతావు. సైతాన్ పక్షాన ఉంటే ఈ లోకంలో తింటావు, తాగుతావు, చిందు దొక్కుతావు, గంతులేస్తావు, ఎగురుతావు, అన్నీ ఉంటాయి. ఇది ఉండదు అనకూడదు సైతాన్తో ఉంటే. కానీ వాళ్ళతో పాటు పాతాళానికి పోతావు, యుగాయుగాలు కాలుతావు. పో, నీ ఇష్టం. ఉంటే దేవునితోనే ఉండు, కొన్ని కష్టాలు పడినా సరే పరలోకంలో చేరుతావు, యుగాయుగాలు దేవునితో కూడా ఉంటావు. హల్లెలూయా. మధ్యలో మాత్రం ఉండాలంటాడు యేసుప్రభు. ప్రకటన గ్రంథంలో అంటాడండి, ఉంటే వెచ్చగానైనా ఉండు, అయితే చల్లగానైనా ఉండు, లేదంటే నువ్వు ఉమ్మి వేయబడతావు. ఉమ్మి వేస్తే మళ్ళా చూస్తామమ్మా దాని వైపు? తొక్కుతాను. అసలు తొక్కాలనిపిస్తుందా? ముట్టుకోవాలనిపిస్తుందా? దేవుడు కూడా నిన్ను ముట్టుకోడు. ఇంకా నిన్ను చూడ్డానికి కూడా ఆయన ఇష్టపడ్డా. నామమాత్రపు క్రైస్తవుల ఇంట్లో 8 దయ్యాలుంటాయి. మామూలు లోకస్తుల ఇళ్లలో ఒక దయ్యం ఉంటే నామమాత్రపు క్రైస్తవుల ఇళ్లలో 8 దయ్యాలు ఉంటాయి. గుర్తుపెట్టుకో. అందుకే నువ్వు మండాలి, ప్రభువు కోసం మండాలి. ప్రభువు కోసం నువ్వు మండాలి అంటే దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలంటే ప్రతిరోజు ధ్యానించాలి. అమ్మా, నీ శత్రువును నువ్వు జయించాలంటే నీ కుడి చేతిలో వాక్యం అనే ఖడ్గం ఉండాలి. నీ శత్రువును నువ్వు జయించాలంటే ఎడం చేతిలో విశ్వాసం అనే డాల్ ఉండాలి. నీ శత్రువును నువ్వు జయించాలంటే రక్షణ అనే కిరీటము నీకు ఉండాలి. 3 అయినాయి కదా. 4వది ఏంది? నీతి అనే మైమరు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటుంది. మైమరు అంటారు. మైమరు ఉండాలి, నీతి ఉండాలి. నీతి ఉందా క్రైస్తవుల్లో? క్రైస్తవుల్లో నీతి ఉందా? నీతి ఉంటే దుష్టుని అగ్ని బాణములు నిన్ను ఏమీ చేసుకోలేవు. సత్యం అనే దట్టి ఉండాలి. సత్యం అనే దట్టి ఉంటే అగ్ని బాణాలను నువ్వు ఎదుర్కోగలుగుతావు. అవి ఏమి నిన్ను చేయలేవు. సాతానుడు వేసే అగ్ని బాణాలను ఎదుర్కోగలుగుతావు, అవి ఏమి నిన్ను చేయలేవు. సత్యం అనే దట్టి ఉందా క్రైస్తవులారా? మీకు నీతి ఉందా? సత్యం ఉందా? సత్యంలో ఉన్నారా మీరు? అసలు సత్యవంతుడైన దేవుల్లో ఉన్నారా మీరు? అసలు ఎన్నైనాయి? మా 5 అయినాయి కదా. ఇప్పుడు 6వది ఏంది? సమాధానం అనే జోళ్ళు. దేవునితో సమాధానంగా ఉన్నావా? మనుషులతో సమాధానంగా ఉన్నావా? వాక్యం ఏం చెప్తుంది? రండి వివాదము తీర్చుకుందాం అంటున్నాడు దేవుడు. మరి వచ్చి ఆయన పాదాల దగ్గర పడి పాపక్షమాపణ వేడుకున్నావా? దేవునితో సమాధాన పడినావా? దేవుని రాజ్యానికి వారసులం అవ్వాలని అనుకునేటువంటి భావన మీకు కలిగిందా? ఎందుకు మీరు ఇలా అయిపోతున్నారు? ఎందుకు మీరు ఇలా అయిపోతున్నారు? కారణం ఏంటి? నీతి లేదు,
సత్యంలో నిలిచి ఉండలేదు, సమాధానం లేదు, దేవునితో సమాధానం లేదు, మనుషులతో కూడా. ఎక్కడండి ఇంకా? అమ్మా, ప్రభు ఏం చెప్పాడో తెలుసా? నువ్వు బలి అర్పించడానికి వచ్చినప్పుడు నీ సహోదరునితో నీకు విరోధం ఏమైనా కలదేమో ముందు వెళ్ళి వానితో సమాధాన పడి వచ్చి నీ బలి అర్పించుము అన్నారు. ప్రభు మాట్లాడే మాటలండి, లోతైన విషయాలు. ముందు సమాధాన పడాలి, మీ సహోదరులతో సమాధాన పడాలి, దేవునితో సమాధానంగా ఉండాలి, సహోదరులతో సమాధానంగా ఉండాలి, సహోదరులతో సమాధానంగా ఉండాలి. సూర్యుడు అస్తమించక ముందే సమాధాన పడాలంటండి వాక్యం చెప్తుంది. ప్రభు అంటున్నాడు, నువ్వు త్రోవలో ఉండగానే వాళ్ళతో సమాధాన పడు, లేదంటే వాడు నిన్ను తీసుకుని వెళ్ళి న్యాయాధిపతులకు అప్పగిస్తాడు, న్యాయాధిపతి నిన్ను బండి రోజులకు అప్పగిస్తాడు, బండి రోజులు తీసుకుపోయి నిన్ను చెరసాల్లో వేస్తారు. దారిలో ఉండగానే సమాధాన పడండి. దారి దాటి న్యాయాధిపతి దగ్గరికి, కోర్టు దగ్గరికి పోయినావు అంటే నువ్వు శిక్ష తప్పించుకోలేవు. అందుకే పెద్దలు ఏమంటారు, శనగలు తిని చేయగడుకున్నట్టు ఉండాలి మన పని. ఏదైనా కూడా సమాధానంతో దాన్ని తెంచుకోవాలి అంటారు. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలు మీరు బాగా గమనించాలి. ఈ విషయాలన్నీ కూడా మీరు బాగా గమనించాలి. ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా గ్రహించగలిగి ఆ ప్రకారం నడుచుకోగలగాలి. రక్షణ అనే శిరస్త్రానం మీకు ఉండాలి, విశ్వాసం అనే డాలు మీకు ఉండాలి, వాక్యం అనే ఆత్మ ఖడ్గము కుడి చేతిలో ఉండాలి, నీతి అనే మైమరు ఉండాలి, సత్యం అనే దట్టి ఉండాలి. ఆ దట్టి మీకు బిగుమానం ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. పాదాలకు చెప్పులు ఉండాలి, అప్పుడు మీరు నడక చక్కగా నడవగలుగుతారు. అంతే కదండి. అమ్మా, ఒక ఆయన ఫోన్ చేసినాడు, అన్నా నెమ్మది లేదన్నా, ఇంట్లో భార్య ఎప్పుడు గొడవ పడుతుందన్నా, ఇంక ఇంట్లోనే సరిగా లేకుంటే నేను బయట ఎక్కడ సమాధానంగా జీవించగలనన్నా. అందుకే నీ భార్యతో సమాధానపడు. ఒకరినొకరు మీ తప్పులు ఒప్పుకోండి, ఒకరినొకరు మీ పాపాలు ఒప్పుకోండి, ఒకరినొకరు సమాధాన పడండి అని లేఖనంలో రాయబడింది. ఒప్పుకోవాలండి, సమాధాన పడాలండి. ప్రభునందు ప్రియులారా, బాగా గమనించండి. ఒకరినొకరు ఒప్పుకోండి, ఒకరినొకరు సమాధాన పడండి, దేవునితో సమాధానంగా ఉండండి. మీ పాపాలు ఎర్రనివిగా కనిపిస్తే దేవుని సన్నిధిలో ఆయన హిసోపుతో కడుక్కొని తెల్లగా మారండి, ఆయన రక్తముతో కడగబడి తెల్లగా మారండి. శత్రువును జయించే జ్ఞానము నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం జరిగితే ఏం లాభం అమ్మా? చెప్పండి, ఏం లాభం? విన్నారు కదా ఇంతవరకు, అంటే అర్థం కావడం లేదా మీకు? ఇంతవరకు విన్నారు కదమ్మా. దేవుని వాక్యం చదివితే దేవుని హృదయంలో కలిగి ఉన్నట్టే. దేవుని వాక్యము మనకు బలాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, బుద్ధిని ఇస్తుంది, వివేచన ఇస్తుంది. దేవుని వాక్యం చదివితే మనం శత్రువును జయించడానికి శక్తివంతులం అవుతాం. వినమ్మా తల్లి, దేవుని వాక్యాన్ని మనం వింటే శత్రువును జయించడానికి శక్తి పొందుతాం. దేవుని వాక్యం వింటే మన యవనస్తులు శుద్ధీకరించబడతారు. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం. 99వ వచనం, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. ఏంటండి, ఒక రాజు అయింది, ఏం పనమ్మా ఆయనకు? ఎప్పుడు బైబిల్ చదువుకోవడమేనా? ఎప్పుడు వాక్యం చదువుకోవడమేనా? ఒక రాజు. మరి ఆ వాక్యమే ఆయనకు రాజ్యాంగాన్ని నేర్పుతూ ఉంది, రాజ్యం ఎలా పరిపాలించాలనో నేర్పుతూ ఉందండి. ఆ వాక్యమే నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం గలదు. హల్లెలూయా. దేవుని
వాక్యం చదివితే ఏం లాభం అంటే, పాల్ జోసఫ్ అన్న కంటే, సతీష్ అన్న కంటే, జయపాల్ అన్న కంటే, స్టీఫెన్ పాల్ అన్న కంటే గొప్ప జ్ఞానవంతులు అవుతారమ్మా మీరు. బోధకుల కంటే జ్ఞానవంతులు అవుతారు. వింటున్నారా? వినండి, కొంచెం లోపలికి ఎక్కించుకోండి. అందుకే ప్రార్థన చేసుకొని రావాలా అని చెప్పేది. ఇంటి దగ్గర అయ్యా నీ దాసుడు మాట్లాడేటప్పుడు ఆ మాటలు బాగా వినాలి, మేము హృదయంలో భద్రపరచుకోవాలి, ఆ ప్రకారం నడుచుకోవాలని ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని రావాలి. ఈడికి వచ్చేటప్పుడు ఒకవేళ ఈడికి వచ్చినాకైనా ప్రార్థన చేసుకోవాలి. ఈడికి వచ్చినాక ప్రార్థన చేసుకోవాలంటే ఎప్పుడు రావాలి? 10 గంటల కంటే ముందు రావాలి. కొంతమంది 11కి వచ్చి ప్రార్థన చేసుకుంటుంటారు. చేసుకోకూడదు. ముందు వచ్చి ప్రార్థన చేసుకో. 11కి వచ్చినావు అనుకో, వచ్చి కూర్చొని వాక్యం వినాలి అంతే. ఆ వాక్యం మీ హృదయంలోకి రావాలంటే ముందు ప్రార్థన ఉండాలి. దేవుని సహాయం తీసుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా అర్థం కాకుంటే ఒక చిన్న ప్రార్థన చేసుకుని, అయినా నాకు వినగలిగే చెవులు గ్రహించే మనసు ఈ ప్రభు అని అడగండి. వినగలిగే చెవులు గ్రహించే మనసు ఈ ప్రభు అని అడగండి. తప్పకుండా గ్రహింపజేస్తారు. ఏమంటున్నాడమ్మా? మొదట ఏమంటున్నాడు? నా శత్రువులను మించిన జ్ఞానం నాకు అనుగ్రహించబడుతుంది. నా శత్రువులను జయించడానికి మించిన జ్ఞానం నాకు అనుగ్రహించబడుతుంది. రెండవది, నా బోధకుల కంటే విశేషమైన జ్ఞానం నాకు కలుగుతున్నది. మూడవది, నీ శాసనములను నేను ధ్యానించుచుండగా కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. 9వ వచనం, నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. హల్లెలూయా. ఎవరి జ్ఞానం ఎక్కువ ఉంటుంది? మామూలుగా మన జీవన విధానంలో ఎవరికి అన్ని విషయాలు అంటే బతుకు తెరువు విషయంలో ఎవరికి బాగా తెలిసింటాయి అన్ని విషయాలు? ముసలోళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు అన్నీ అనుభవించుంటారు. కింద పడి మీద పడి దెబ్బలు తిని అన్ని రకాల అనుభవాలు ఉంటాయి వాళ్ళకు. ఇప్పుడు ఏమంటున్నాడు దావీదు? నీ వాక్యము నేను ధ్యానించటం వలన వృద్ధుల కంటే, అంటే వృద్ధులకు ఉండాల్సిన జ్ఞానం కంటే ఎక్కువైన జ్ఞానం ఎవరికి ఉందంట? దావీదు. ఇప్పుడు నువ్వు యవనస్తునివే, కానీ ముసలోళ్ళ కంటే జ్ఞానవంతునివి అవుతావు నువ్వు దేవుని వాక్యం చదివితే. అర్థమవుతుందమ్మా మీకు? దేవుని వాక్యమును చదివితే ముసలోళ్ళ కంటే జ్ఞానవంతులు అవుతావు, నీ శత్రువుల కంటే జ్ఞానవంతులు అవుతావు, నీ బోధకుల కంటే జ్ఞానవంతులు అవుతావు. పాల్ జోసఫ్ అని నేను చెప్తాను, నేను చెప్తా చూడని ఇక్కడికి వచ్చి నిలబడి దంచి పారేస్తారు మీరు. ఇంకా అవునండి, చదవాలి. మీరు వాక్యాన్ని చదివితే కదా మీరు చెప్పగలరు. ఈరోజు నుంచి ఎన్ని అధ్యాయాలు చదువుతారు చెప్పండి? ఈ జ్ఞానం కావాలని అవుతారు. శత్రువులను జయించగలిగిన జ్ఞానం, బోధకులను మించిన జ్ఞానం, వృద్ధులను మించిన జ్ఞానం. అమ్మా ఎంత గొప్ప జ్ఞానం అండి! మనం అంటామా లేదండి? ఎవడైనా సరిగా ప్రవర్తించవు, బుద్ధి లేనోడా, జ్ఞానం లేనోడా. ఆ బుద్ధి జ్ఞానం వాక్యంలో ఉన్నాయండి. ఆ బుద్ధి జ్ఞానము నేర్పడానికే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు. ఇది చదవక చాలా మంది మూర్ఖంగా ఉన్నారు. ఇది చదవక అజ్ఞానంగా ఉన్నారు. నేను ఈ రోజుల్లో గమనిస్తున్న చేతబళ్ళు, చిల్లంగి క్రియలు ఎవరు ఎక్కువ చేస్తున్నారంటే క్రైస్తవులేనండి. నామమాత్రం క్రైస్తవులే, వాళ్ళే చేయిస్తున్నారు ఎక్కువ. అంటే వాళ్ళలో ఏముంది? అసూయ ఉంది. అసూయ ఏం క్రియ? శరీర క్రియ. శరీర క్రియలు ఎవరిలో ఉంటాయి? దేవుని పిల్లల్లో ఉండవు శరీర క్రియలు. దేవుని పిల్లలు కాదు, వాళ్ళు సైతాను పిల్లలు. అందుకే వాళ్ళలో శరీర క్రియలు ఉన్నాయి. నువ్వు సైతాను సంబంధివా, నువ్వు దేవుని సంబంధివా అనేది నీ ప్రవర్తనను బట్టి తెలుస్తుంది, నీ మాటను బట్టి తెలుస్తుంది, నువ్వు వెళ్ళే విధానాన్ని బట్టి తెలుస్తుంది. వస్తారు ప్రార్థనకు, అందరూ వస్తారు. అందరూ నడుచుకుంటున్నారా? ప్రార్థనకు వస్తారు, మళ్ళీ సినిమాలకు పోతారు.
ప్రార్థనకు వస్తారు మళ్ళీ బార్ షాపులకు పోతారు, ప్రార్థనకు వస్తారు మళ్ళీ గొడవలకు పోతారు. వాళ్ళు నమ్మినట్టేనా? నమ్మలా. ఇంకా వాళ్ళు దేవుని వాక్యాన్ని హృదయంలోకి తీసుకోలే, దేవుని వాక్యాన్ని ఇంకా వాళ్ళు గ్రహించలా. మనం కూడా అంటాం కదా, ఒరే నీలాంటి వాడు ఉంటే సత్యంరా సావురా అంటాం కదా. దేవుడు కూడా ఒకరోజు చూస్తాడు 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 యేసుప్రభు విజ్ఞాపం చేస్తున్నాడు, నువ్వు ఉండనియ్యా, ఈ సంవత్సరం ఉండని, ఈ సంవత్సరం ఇంకా మారుతారని. ఆయన పాపం కనికరం చూపించి విజ్ఞాపం చేస్తున్నాడు. వీళ్ళు ఇంకా ఎంత చెప్పినా ఏం లేదనుకో ఏం చేస్తాడు? పెరకరే అంటాడు, గట్టునే ఏంటి అంటాడు, ఎండినాక కాల్చరు అంటాడు. అంతేనండి. ఫలించాలి. ఎక్కడ ఫలించాలి? వాక్యంలో ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి, సంఘంలో ఫలించాలి, సహవాసంలో ఫలించాలి, సేవకుల సహవాసంలో ఫలించాలి, మందిర సహవాసంలో ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి, వాక్యములో ఫలించాలి. మనం ఏమనుకుంటాం? ఎవడు ఎక్కువ డబ్బులు సంపాదించి ఎవడు బాగా కారులో తిరిగితే వాడే గొప్పవాడు అనుకుంటాం. వాడు కాదు, వాడు కాదు, వాడు కాదు. కారులో తిరిగాడు గొప్పవాడు కాదు, మేడ మిద్దెల్లో ఉన్నవాడు గొప్పవాడు కాదు, 100 ఎకరాల పొలం ఉన్నవాడు గొప్పవాడు కాదు. దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నవాడే దేవుని దృష్టిలో గొప్పవాడు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నవాడే, దేవుని వాక్యమును కలిగి ఉండాలి. అది నిరంతరం నీలో నిలిచి ఉంటది. చూడండి, 1 పేతురు 1:24 చదవండి. అది నిరంతరం నిలిచి ఉంటది నీలో. దేవుని అమ్మా వెండి అయినా పోతుంది, బంగారైనా పోతుంది, అమ్మా వేడి విద్యలైనా పోతాయి, పొలాలైనా అమ్ముకున్నారు చాలా మంది. 100 ఎకరాలు ఉన్నారు, ఇప్పుడు 1 ఎకరం కూడా లేదు వాళ్ళకు, అన్ని పోతాయి. కానీ వాక్యం మాత్రం నిలిచి ఉంటది. చూడండి, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పూలు రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటది. హల్లెలూయా. అమ్మా వాక్యం సంపాదించుకుంటే అది ఎప్పుడు నీతోనే ఉంటదమ్మా. వాక్యం సంపాదించుకుంటే ఎప్పుడు నీతో ఉంటది. పరలోకం పోయినా నీలోనే ఉంటది, అది నీ ఆత్మలోనే ఉంటాయి. వాక్యాన్ని సంపాదించుకోండి, అది నిరంతరం నిలిచి ఉంటది. వాక్యాన్ని సంపాదించుకోండి అమ్మా, వాక్యాన్ని సంపాదించుకోండి, వాక్యాన్ని సంపాదించుకోండి. చూడండి, 2 పేతురు 1:19 చదవండి. 2 పేతురు 1:19. మరియు స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున అమ్మా వెలుగిచ్చు దీపమై ఉంటదంట. హల్లెలూయా. చీకటిలో వినమ్మా, దేవుని వాక్యం మీ హృదయంలో ఎలా ఉంటదంట? చీకటిలో వెలుగిచ్చేటువంటి దీపం వలె ఉంటది. చప్పట్లు కొట్టి దేవుని నామమున హల్లెలూయా. ఈ వాక్యము ప్రవచన వాక్యము, ఈ వాక్యము మీ హృదయంలో ఉంటే చీకటిలో దీపం వలె వెలిగిస్తది మీ జీవితాలకు. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనం ఎల్లప్పుడూ మనుషులు ఇచ్చని బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. హల్లెలూయా. అమ్మ, ఈ రోజు మీతో ప్రకటిస్తున్నటువంటి వాక్యము కూడా దేవుని మూలముగా కలిగినది. నేను ఇక్కడ కూర్చున్నాక దేవుడు ఇస్తే మీతో చెప్తున్నా, దేవుని మూలముగా కలిగిన వాక్యం ఇది. ఈ ప్రవచన వాక్యము దేవుని మూలముగా కలిగినది. మీ హృదయంలో
దేవుని వాక్యం వేకువ చుక్కవలే ఉంటుంది. మీ హృదయంలో దేవుని వాక్యము చీకటిలో వెలుగిచ్చు దీపమై ఉంటుంది. మరి ఇంతకంటే ఏం కావాలమ్మా? నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు క్రైస్తవులు చీకట్లో ఉండడానికి కారణం ఏంటంటే దీపం అనే వాక్యం లేకపోవడమే. హల్లెలూయా. నిజమంటారా కాదంటారా? ఈరోజు జ్ఞానం లేదు అంటే దేవుని వాక్యం లేనట్టే. వృద్ధులను మించిన జ్ఞానం, శత్రువులను మించిన జ్ఞానం, ఉపదేశకులకు బోధకుల కంటే జ్ఞానము ఈరోజు క్రైస్తవులకు లేదు అంటే దేవుని వాక్యమును చదవకపోవడమే, దేవుని వాక్యాన్ని వినకపోవడం, ధ్యానించకపోవడం. దేవుని వాక్యం మీద మనం దృష్టించాలని. దేవుని వాక్యం మీద ఎవరైతే దృష్టించుతారో వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళు స్వస్థత పొందుతారు, వాళ్ళు మేలు పొందుతారు. వారి ఇంట్లో చీకటి ఉండదు, వాళ్ళ ఇంట్లో దురాత్మలు ఉండవు. అమ్మా, ఏ ఇంటిలో అయితే ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో ఆ ఇంటిలో చీకటి ఉండదు, ఆ ఇంట్లో దురాత్మలు ఉండవు. ఏ ఇంటిలో అయితే వాక్యం ఉంటుందో, ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో ఆ ఇంట్లో స్వస్థత ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, దుష్టుడు ఉండడు, అగ్ని ప్రాకారం ఉంటుంది, వాళ్ళకు కంచె కాపుదల భద్రత ఉంటుంది. అందుకే దేవుని వాక్యాన్ని కలిగి ఉండండి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలమ్మా? దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే మీరు దేవుని వాక్యాన్ని కలిగి ఉంటారో అప్పుడు మీరు అన్నిటినీ జయించగలుగుతారు. శత్రువులను జయించగలుగుతారు, రోగాలను జయించగలుగుతారు, దారిద్ర్యమును జయించగలుగుతారు, చీకటిని పారదోలగలుగుతారు, దురాత్మలను పారదోలగలుగుతారు. మీరు బలవంతులవుతారు, మీరు శక్తివంతులవుతారు. మీ యవనస్తులు పరిశుద్ధంగా ఉంటారు. మీ ఇంట్లో మీ యవనస్తులు పరిశుద్ధంగా ఉంటారు, నీతిమంతులుగా ఉంటారు, యథార్థవంతులుగా ఉంటారు, న్యాయవంతులుగా ఉంటారు. దేవుని పిల్లలుగా ఉంటారు, దేవుణ్ణి కలిగి ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచైనా కనీసం దేవుని వాక్యాన్ని బాగా చదవండి. మీ పిల్లలతో చదివించండి, మీ పిల్లలకు కంఠత వాక్యాలు నేర్పించండి, మీ పిల్లలకు పాటలు నేర్పించండి, వాక్యము కలిగిన పాటలు నేర్పించండి. మీ పిల్లలకు గిఫ్ట్లు ఇస్తామని వాళ్ళకు చెప్పి ఖచ్చితంగా ఇవ్వండి. మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ చదవరు రెండోసారి. గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఖచ్చితంగా చదివి నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒక గిఫ్ట్ తెచ్చియండి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చదువుతారు, నేర్చుకుంటారు. నేను ఒకటే చెప్తున్నామా, మీ పిల్లలకు మీరు వెండి ఇవ్వాల్సిన అవసరంలా, బంగారు ఇవ్వాల్సిన అవసరంలా, పొలాలు ఇవ్వాల్సిన అవసరంలా, ఇల్లు ఇవ్వాల్సిన అవసరంలా, వాక్యం ఇవ్వండి చాలు. హల్లెలూయా. మీ పిల్లలకు దేవుని వాక్యము నేర్పించగలిగితే, దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో నిలవగలిగేటట్లుగా మీరు చేస్తే చాలు. వాడు నడి సముద్రమునున్నా చక్కగా బతుకుతాడు, ఎడారిలో ఉన్నా చక్కగా బతుకుతాడు. హల్లెలూయా. వానికి ఏమీ కొదవై ఉండదు. ఎవ్వడు వానికి నేర్పించాల్సిన అవసరం లేదు, అన్ని వాడే తెలుసుకుంటాడు. ఎందుకంటే వాక్య జ్ఞానం వానిలో ఉంది. మరి ఎంతమంది అనుసరిస్తారు చెప్పండి? ఇప్పుడు చెప్పాలి, మీరు చెప్తే కానీ నేను ముగియను, నువ్వు చెప్తూనే ఉంటా. ఎంతమంది అనుసరిస్తారు నేను చెప్పిన మాట? ఎంతమంది అనుసరిస్తారు? వాక్యం ప్రతిరోజు చదవాలి, వాక్యమును హృదయంలో నిలుపుకోవాలి, మీ పిల్లలకు వాక్యం నేర్పాలి. ఆ వాక్యాన్ని కలిగి ఉంటే ఎవరిని కలిగి ఉన్నట్టమ్మా? దేవుణ్ణి కలిగి ఉన్నట్టు. ఆ వాక్యము మీకు ఏమిస్తుంది? బలమిస్తుంది. ఆ వాక్యం ఏమిస్తుంది? మీకు శుద్ధీకరిస్తుంది. శత్రువులను మించిన జ్ఞానం మీలో ఉంచుతుంది. ఆ వాక్యము శత్రువులను మించిన జ్ఞానం. అంతే కదమ్మా? ఇప్పుడు ఒక శత్రువు వస్తున్నాడు అనుకోండి, వాడిని జయించాలంటే మనకు ఇప్పుడు వానికంటే గొప్ప జ్ఞానం మన కాడ ఉండాలి. అవునా కాదు? ఇప్పుడు అమెరికా అంటే ఎందుకు భయపడతారు?
వాని కాడ టెక్నాలజీ ఉంది. ఇజ్రాయెల్ అంటే ఎందుకు భయపడతారు? వాని కాడ జ్ఞానం ఉంది. ఏం జ్ఞానం? లౌకిక జ్ఞానం ఉంది. అంటే దేవుడు చెప్పాడు, వాగ్దానం చేశాడు, నా వాక్యము మీ హృదయంలో గనక ఉంటే శత్రువులను జయించడానికి కావలసిన జ్ఞానం మీలో ఉంటది అని చెప్పినాడు దేవుడు. అందుకే వాళ్ళకు 12 సంవత్సరాల వయసు వచ్చే లోపల ధర్మశాస్త్రం 5 కాండాలు కంఠస్థం చేయాలంటండి వాళ్ళు. మనం చేస్తామమ్మా? 5 కాండాలు కంఠస్థం చేస్తారంట వాళ్ళు. దేవుని వాక్యం వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు అంత జ్ఞానవంతులుగా ఉన్నారు. మనం కూడా దేవుని వాక్యాన్ని బాగా చదివితే జ్ఞానవంతులం అవుతాం. ఈరోజు అమెరికా ప్రపంచంలోనే ఎక్కువ జీడిపి కలిగిన దేశంగా ఉంది అంటే ఆ దేశంలో దేవుని వాక్యము కలిగి ఉన్నారు కనుక వాళ్ళు. హల్లెలూయా. ఎక్కువ శాతం దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి ప్రార్థించి అంత గొప్ప వాళ్ళు అయ్యారండి. గొప్ప గొప్పవి కనిపెట్టగలుగుతున్నారంటే దేవుడిచ్చే జ్ఞానమే. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఒక ఆయన చాలా పేదవాడంట. అయితే బైబిల్ బాగా చదివేవాడంట. బాగా చదివి ఒకరోజు ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభా నువ్వు జ్ఞానమునకు మూలం నీవే, తెలివికి మూలం నీవే కదా, మరి ఈ లోకంలో నేను బ్రతకడానికి నాకు ఏదో ఒక ఆధారం కలగజేయి, నాకు జ్ఞానం అని అడిగాడంట. అడిగితే దేవుడు ఒక జ్ఞానం ఇచ్చాడంట. ఏంటంటే ఒకరోజు పల్లీలు తింటున్నాడంట, బుడ్డపప్పులు, వేరుశనగ ఇట్లా ఒలుచుకొని తింటున్నాడంట. తింటుంటే దేవుడు మాట్లాడాడు, దీంతోనే నువ్వు ఈ లోకంలో గొప్పగా జీవిస్తావు అన్నాడు. ఏంటి ప్రభా, దీనితో ఎట్లా జీవిస్తాను ప్రభు? వేరుశనగ పప్పులతో నేను ఎట్లా జీవిస్తాను ప్రభా అంటే, దీంతో నువ్వు రకరకాల ఐటమ్స్ తయారు చేయాలి, నేను చెప్తుంటా చేయన్నాడు. సుమారుగా 16-17 రకాల ఐటమ్స్ చేసినాడంట. ఏదంతా? బుడ్డపప్పులతో. బుడ్డపప్పులతో ఏమేమి చూస్తాం మనం? చిక్కీలు చూస్తాం కదా, మళ్ళీ గుడ్డల పొడి చూస్తాం. గుడ్డల పొడి కొట్టినాడంట, గుడ్డల చిక్కీలు చేసినారంట. ఈ గుడ్డలతో 16 రకాల ఐటమ్స్ తయారు చేశాడంట. ఎవరిచ్చిన జ్ఞానంతో? గొప్ప ధనవంతుడు అయిపోయినాడంట. అవన్నీ సేల్ చేస్తే గొప్ప ధనవంతుడు అయిపోయినాడు. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం ఎవరి చేతిలో ఉంది? దేవుడు ఎక్కడున్నాడు? వాక్యంలో ఉన్నాడు. వాక్యం ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. ఇప్పుడు సైంటిస్టులు అందరూ బైబిల్ చదివిన వాళ్ళ లేకపోతే వేరే వాళ్ళ? అందరు బైబిల్ చదివిన వాళ్ళే. ఈ బల్బులు కనిపెట్టిన వాళ్ళు, కరెంటు కనిపెట్టిన వాళ్ళు, ఈ ఫ్యాన్లు కనిపెట్టిన వాళ్ళు, ఈ మైకులు కనిపెట్టిన వాళ్ళు ఎవరండి? బైబిల్ చదివిన వాళ్ళే. అందుకే మీరు చదవాలి, మీ భర్తలు చదవాలి, మీ పిల్లలు చదవాలి, మీ పిల్లల పిల్లలు కూడా బైబిల్ చదవాలి. ఇది నేర్పియండి ముందు. అమ్మా నా కొడుకు డాక్టర్, నా కొడుకు దానికంటే ముందు ఇది చదివేది. డాక్టర్ అయ్యి ఒరిగేది ఏం లేదు, ఇంజనీర్ అయ్యి ఏం ఒరిగేది ఏం లేదు. ముందు బైబిల్ లేకపోతే వాడు ఏ స్థితిలో ఉన్నా వేస్తే వాడు నిన్ను తాకడు. దేవుని వాక్యం కనుక వాడిలో లేకుంటే వాడు డాక్టర్ అయినా వాడు ఇంజనీర్ అయినా నిన్ను పట్టించుకోడు, అనాథాశ్రమంలో వేస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం మనకి తెలియదు. దేవుని వాక్యం మనకి తెలియనప్పుడు వాడు తీసుకుపోయి నిన్ను అనాథాశ్రమంలో వేస్తాడు. కావాలంటే డబ్బులు పంపిస్తాడు. కానీ నీ కాడ నువ్వు నా కాడనే ఉండాలమ్మా, నువ్వు నాయనా నువ్వు నా కాడనే ఉండాలని అనే ప్రేమ ఉండదు మన దగ్గర, ఉండదు. కాబట్టి ప్రియులారా, వాక్యం చదవడం ముందు మీరు నేర్చుకోండి, తర్వాత మీ పిల్లలకు నేర్పించండి, కంఠత వాక్యాలు నేర్పించండి. మీరు కూడా కంఠస్థం చేయాలి. ఒక అధ్యాయం చదివితే ఆ అధ్యాయంలో ఏ వాక్యాలు అయితే మీ హార్ట్ టచ్ అవుతాయో ఆ వాక్యాలన్నీ కంఠస్థం చేయాలి. కంఠస్థం ఎట్లయితే అంటే ఒక 10-20 సార్లు చదవండి, వచ్చేస్తుంది మీ హృదయంలోకి, అంతే. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం, మోకరించండి.
ప్రభా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. సర్వశక్తి గల దేవ, సర్వాధికారి అయిన దేవ, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. నీ మాటలు ప్రతి హృదయంలో నాటండి, నూరంతలుగా ఫలించు. అవునైనా ఈ రోజు నుంచి మేము తీర్మానం చేస్తున్నాం, ప్రతిరోజు నీ వాక్యాన్ని మేము చదువుతాం, ధ్యానిస్తాం, నీ వాక్యమును కంఠస్థం చేస్తాం ప్రభా. నీ వాక్యమును మా హృదయంలో నిలుపుకుంటాం ప్రభా. నీ వాక్యం మా హృదయంలో ఉంటేనే మా ప్రార్థనను నువ్వు ఆలకిస్తావని నువ్వు లేఖనాల ద్వారా మాకు తెలియజేశావు. నీ వాక్యం మా హృదయంలో నిలుపుకుంటాం ప్రభా. నువ్వు కూడా మాకు సహాయం చేయి, పరిశుద్ధాత్మ సహాయం చేయి, పరిశుద్ధాత్మ సహాయం చేయండి. పరిశుద్ధాత్మను మాలో ఉంచి వాక్యము చదవడానికి, వినడానికి, గ్రహించడానికి మాకు పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేయండి. ఆ వాక్యము హృదయంలో ముద్ర వేసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. అడగండి అమ్మ, అందరూ పరిశుద్ధాత్మ సహాయం అడగండి. అయ్యా, నీ ఆత్మను మాలో ఉంచి నీ వాక్యం చదవడానికి, వినడానికి, గ్రహించడానికి, ఆ వాక్యము మా హృదయం అనే పలక మీద రాసుకోవడానికి సహాయం చేయగలవు. సహాయం మా పిల్లలకు కూడా నైనా వాళ్ళ హృదయంలో వాక్యం నిలవాలనైనా, వాళ్ళ హృదయంలో వాక్యం నిలవాలనైనా, వాక్యం నిలవాలనైనా, వాక్యం నిలవాలనైనా, వాక్యం నిలవాలనైనా, వాక్యం నిలవాలనైనా, వాక్యం నిలవాలనైనా. అవును తండ్రి, ఇశ్రాయేలు దేశంలో మేము చూస్తున్నాం, గర్భంలో పిల్లలు ఉండగానే వాక్యమును వినిపిస్తున్నారంట నాయన. వాళ్ళకు గర్భంలో 7 మాసాలు పడినప్పటి నుంచి నైనా 9.5 మాసముల వరకు నా తండ్రి వాళ్ళకు వాక్యాలు వినిపిస్తున్నారంట నాయన, లెక్కలు వేయిస్తున్నారంట ప్రభా. అలాగే మేము కూడా మా పిల్లలకు నైనా గర్భంలో నుండే వాక్యాలు వినిపించాలి ప్రభా. గర్భవతిగా ఉన్నప్పుడే వాక్యాలు వినిపించాలి ప్రభా. ఆ వాక్యాలు హృదయంలో మా పిల్లలు కూడా నేర్చుకోవాలనైనా, మా పిల్లలు గర్భంలో ఉండగానే పిల్లలు వాక్యం నేర్చుకోవాలనైనా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించునైనా. అయ్యా, మాకు జ్ఞానం దయచేయి, వివేచన దయచేయి, బుద్ధిని దయచేయి నైనా. మాకు అన్ని విషయాల్లో కృప దయచేయనైనా. అవునైనా, ఈ లోకంలో మేము బ్రతకడానికి కూడా మాకు జ్ఞానం దయచేయనైనా. ఈ లోకంలో జీవించినంత కాలము నైనా జ్ఞానంతో బ్రతకడానికి సహాయం దయచేయనైనా. ఆ వేరు శనగతో ఆయనను ఏ విధంగా ధనవంతునిగా చేసావో నా తండ్రి, మాకు కూడా ఏదో ఒక ఆధారం చూపించి మమ్మల్ని కూడా ధనవంతులుగా చేయనైనా. మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయనైనా. ఆర్థికంగా మేము బలపరచబడినట్లుగా మాకు సహాయం దయచేయి తండ్రి. ప్రతిరోజు మేము వాక్యం చదవాలి ప్రభా. మా పిల్లలకు కూడా వాక్యం నేర్పించాలి ప్రభా. నైనా మాకు సహాయం దయచేయి ప్రభా. మాకు సహాయం దయచేయనైనా. నీ కృపా కనికరం మాకు దయచేయనైనా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచునైనా. మీ ఆత్మకార్యాలన్నీ కూడా జరిగించినైనా మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. స్తుతించుమా నా ప్రాణ